Subscribe to our channel and press the bell icon for the latest updates. ఊహించని రీతిలో సినీ నటుడు ఆలీ వైసీపీ గూటికి చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్తో భేటీ అయి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని ఆలీ ఆశించారు. ఈ విషయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే ఆయన వైసీపీలో చేరినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే ఆలీని గుంటూరు సిటీ నుండి బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆలీతో చర్చించారు. కానీ ఆ సమయంలో పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఆయన రాజమండ్రి టికెట్ అడగడమేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇది ఇలా ఉండగా వైసీపీ తరపున ఆలీ గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆలీ విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పుడు ఆలీ చేరికతో ఆయనను తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జలీల్ ఖాన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కుమార్తెకు సీటు ఖరారైంది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక ఆలీ ఎదుర్కోబోయే రాజకీయ ప్రత్యర్థి జలీల్ ఖాన్ కుమార్తె అని విశ్వసనీయ సమాచారం. Subscribe to our channel and press the bell icon for the latest updates.